సహోదరి ఈ విధంగా ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో నుండి కొద్ది లేఖన భాగాలను మనం చూద్దాం. వాతావరణం కాస్త అననుకూలంగా ఉంది కాబట్టి కాస్త త్వరగానే ముగించుకుందాం. దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయములో 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. కొత్త నిబంధనలో 83వ పేజీ చూడండి తల్లులారా. 83వ పేజీ 4వ అధ్యాయంలో 23వ వచనం. నేనే చదువుతున్నాను, మీరు చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని. చాలమ్మా. చూడండి, సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసయ్య యథార్థముగా ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ ఆరాధన అంటే ఎవరైతే యథార్థంగా ఆరాధన చేయాలనుకున్నారో వాళ్ళు ఎలా ఆరాధన చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. మనము ఆయనను ఆరాధించే ప్రజలం, ఆయనను స్తుతించే ప్రజలం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రజలం, ఆయన ఎదుట విజ్ఞాపన చేసే ప్రజలం, మనము ఆయనను కొలిచే ప్రజలం. మన జీవితాల్లో యథార్థత అనే దానికి అంటే క్రైస్తవ భక్తిలో యథార్థత అనే మాట చాలా శ్రేష్టమైన మాట. క్రైస్తవ భక్తి అంతా కేవలం యథార్థత మీద మాత్రమే ఆధారపడి ఉంది. యథార్థతను ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ. యథార్థతకు వ్యతిరేకమైన మాట ఏంటంటే కపటం. యథార్థతకు వ్యతిరేకమైన పదం కపటం. క్రైస్తవ జీవితాల్లో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా, అంటే ఒక విశ్వాస స్థాయి కావచ్చు, ఒక సేవకుని స్థాయి కావచ్చు, ఒక బిషప్ స్థాయి కావచ్చు, ఏ స్థాయిలో ఉన్న యేసయ్య భక్తులైనా మన దేవుడు యథార్థవంతుడై ఉన్నట్టు మనం కూడా ఏమై ఉండాలంటే యథార్థవంతులమై ఉండాలి. యథార్థత అనేది దేవునికి బాగా ఇష్టమైన గుణం. యథార్థత అని అంటే ఉన్నది ఉన్నట్లు. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లు, అంటే కపటము లేకుండా ఉంటాం. కపటం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు. ఇప్పుడు రాఘేలమ్మ గారు అంటే నాకు ప్రేమ లేదు, ప్రేమ లేకపోయినప్పటికి కూడా ప్రేమ ఉన్నట్టుగా నటించడం. సమాధానము గారంటే నాకు అసూయ, కానీ సమాధానము గారంటే చాలా ప్రేమ ఉన్నట్టుగా నేను నటించడం. అంటే క్రైస్తవ భక్తి పైకి ఒక రకంగా లోపల మరొక రకంగా ఉండకూడదు. దావీదును అభిషేకించడానికి సమూయేలు, దావీదు తండ్రి గారి పేరేంటి? దావీదు వాళ్ళ నాన్నగారి పేరేంటి? యెషై. యెషై ఇంటికి వెళ్ళాడు సమూయేలు ప్రవక్త. నేను చెప్తాను, ఆ ఇంటికి వెళ్ళన్నాడు. వెళ్ళంటే దావీదు వాళ్ళ అన్నయ్యలు 7, 8వ వాడు దావీదు. అన్నయ్యలందరినీ ఒక్కొక్కరిని ముందుకు పిలుస్తున్నాడు. పిలుస్తుంటే దేవుడు వీడు కాదంటున్నాడు, ఈయన కాదంటున్నాడు. కానీ సమూయేలుకి ఏమనిపిస్తుందంటే ఆ వచ్చిన వాడి అందం, దేహదారుఢ్యం, ఆ ఎత్తు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సంబంధానికి వెళ్ళారనుకో, కుర్రోడు కంటి నిండా భలే నచ్చాడు అనుకో, అబ్బా కుర్రోడు మన పిల్లకి తగ్గ పిల్లోడు, అసలు పిల్లోడు ముందు మన పిల్ల పనికిరాదు, అంత అందంగా ఉన్నాడు పిల్లోడు అని అనుకున్నారు మీరు. అనుకుని తప్పనిసరిగా సంబంధం ఖాయం చేసుకోవాలి అని అనుకున్నారు.
అయినా ఎందుకన్నా మంచిదిలే, గబాలు తొందరపడటం ఎందుకు, ఇంటికి వచ్చిన తర్వాత మాట చెబుదాంలే అని మేము ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా పెళ్లి సంబంధాలు గబాలను అక్కడ వేస్తాను అనరు కదా, ఎక్కువ మంది అనరు. అది ఎంత నచ్చిన సంబంధమైనా కొంతమంది అయితే గబాల్ని ఓకే అనుకుంటారు, కాయపరిచేసుకుంటారు. కానీ కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాంలేండి అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుర్రోడు మంచి అందగాడు, కానీ కుర్రోడికి లేని అలవాటు లేదని తెలిసింది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం అతని హృదయాన్ని చూసామా, అతని పై పరిస్థితులు చూసామా? సినిమా హీరో లేకుండాడు కుర్రోడు, ఏమి అందం, చక్కగా ఏమి జబర్దస్త్. కృపమ్మ గారు అలాగే చూస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, ఎంత బాగున్నాడు, పొండంటి అల్లుడు అనేది పాపం, పొండంటి మనవడు అనేది. సరే, దేవుని స్తోత్రం. సరే, నేను అనేది ఏంటంటే ఈ పై రూపాన్ని చూస్తున్నాడు సమూయేలు. ఏం చూస్తున్నాడు సమూయేలు? పై రూపాన్ని. దేవుడికి మనిషి రంగు ముఖ్యం కాదు, మనిషి చదువు ముఖ్యం కాదు, మనిషి ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, మనిషి హృదయం ముఖ్యం, యథార్థత ముఖ్యం. దేవుని స్తోత్రం. మనుషులకు కోరుకునేను దేవుడు కోరుకునే తేడా ఉంటుంది కదా. దేవుడు వెంటనే చెప్పాడు సమూయేలుతో, అబ్బాయి వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అంటాం కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా చెప్పండి హృదయాన్ని లక్ష్య పెడతాడు, నేను వీళ్ళని కోరుకోలేదు అని చెప్పేశాడు. దేవుని స్తోత్రం. అదేంటి అనుకుంటున్నాడు సమూయేలు కదా, నేను కోరుకోలే అంటే వాళ్ళ హృదయ స్థితి ఎవరికి నచ్చలేదు? దేవునికి నచ్చలే. ఆఖరికి అడిగాడు యెషయిని, వీళ్ళేనా ఇంకేమైనా ఉన్నారా నీ కొడుకులు అంటే? ఆయన సల్లబడిపోయి అన్నాడు, ఉండాలి ఒకడు కడసరి వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు, ఆడితో పని ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు. నేను కూర్చుంటా కానీ ఇబ్బంది ఏం లేదు నాకు, వాడిని కూడా పిలుచురండి అన్నాడు. ఇప్పుడు ఆ గబాలు బండి వేసుకుని రే పొలాన్ని ఉన్నాడేమో గబాలను ఎక్కుచ్చురారా అనే రోజులు కాదయ్యి. దేవుని స్తోత్రం. నడిసి వెళ్ళాలి. గబాలు ఫోన్ చేస్తే పరిగెత్తుకు రావడానికి కూడా లేదు ఇప్పుడు కదా. వెనకటి రోజుల పాపం ఎవరైనా చచ్చిపోతే ఎన్ని తిప్పలు పడేవాళ్ళు ఆ సాగు కబురు చెబుతాకి. మనిషిని పంపించాలి, ఆ ఊరు పంపించారా ఈ ఊరు పంపించారా అనేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఈ బస్సులు అంది వీళ్ళు చెప్పి మళ్ళీ వాళ్ళు వస్తానని ఆ పరిస్థితులు ఏంటో. ఇప్పుడులాగా పాపం ఫ్రీజర్లు లేవు పెట్టడానికి. ఇప్పుడంటే తీసుకొచ్చి గబాలని ఫ్రీజర్లో పెడుతున్నారు, ఉండవాళ్ళని లేనివాళ్ళని పెడుతున్నారు. సరే, ఈ సాగుగా వాళ్ళు ఇప్పుడు ఎందుకు, కానీ నేను అనేది ఆ రోజుల్లో అంత రిస్క్ పడేవాళ్ళు జనాలు. సరే, ఆయన గబాన్ని పిలుచుకురమ్మంటే పిలుచుకొత్తకు లేదు, మళ్ళీ మనిషిని పంపించాలి. ఆ మనిషి వెళ్ళి పిలుచుకొచ్చి దాకా కూర్చున్నాడు. ఎంత టైం పట్టిందో ఏమో తెలియదు, ఆ రోజంతా పట్టిందో ఏమో, మొత్తానికి తీసుకొచ్చాడు. వచ్చి రావడంలోనే దేవుడు అన్నట్టు నేను కోరుకున్నవాడు ఇతడే అని అన్నాడు. హల్లెలూయా. దావీదుని గురించి దేవుడు చెప్పాల్సి వస్తే ఓ మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు. నా హృదయానుసారుడు అంటే మన కోటాల్లోనే అక్కడ చెప్పినట్టున్నారు. దేవుడు ఏమనుకుంటున్నాడో దావీదు అదే చేసేవాడంట. దేవుని స్తోత్రం. దావీదుకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది దావీదు చేసేసేవాడంట. ఈయన చెప్పాలనుకుని ఇంకా చెప్పకముందే దావీదుకి ఏం చెప్పాలనుకున్నాడు ఆ పని చేసేసేవాడంట. అందుకే నా హృదయానుసారుడు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే హృదయాల్లో ఐక్యత ఇస్తాడు. ఐక్యత ఇచ్చినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక పాట ఎత్తి పాట పాడుతూ ఉండగా పాట అయిన వెంటనే ఆంటీ గారు, కండక్టర్ గారు భార్య గారు, అయ్యా ఈ పూట నేను ఈ పాటే పాడదామని రెడీ అయ్యి వచ్చానయ్యా, ఈ పాటే పాడదాం అనుకున్నానయ్యా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? అందరికీ ఐక్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మొత్తానికి మన జీవితాల్లో దేవుడు కోరుకునే అత్యుత్తమమైన లక్షణం, ఒక మంచి లక్షణం ఏంటంటే యథార్థత. ఏం కోరుకుంటున్నాడండి? యథార్థత. నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా యథార్థత అనేది లేకపోతే మనం భక్తి చేయటం వ్యర్థం. హృదయంలో యథార్థత కావాలి.
కపటం అనేది మన జీవితాల్లో ఏమాత్రం కూడా ఉండకూడదు. ఇక మనుషులు నచ్చితే నచ్చినట్టుండు, నచ్చకపోతే నచ్చనట్టుగా ఉండు. నచ్చకపోయినా నచ్చినట్టుగా నటించొద్దు. ప్రేమ ఉంటే ప్రేమ ఉన్నట్టు ఉండు, ప్రేమ లేకపోతే ప్రేమ లేనట్టుగా ఉండు. అంటే అందరినీ ప్రేమించాలి, కానీ ప్రేమించే శక్తి నీకు లేకపోతే ప్రేమించే శక్తి ఇమ్మని దేవుణ్ణి అడుగు. దేవుని స్తోత్రం. అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మనం నటించే ప్రయత్నం చేయకూడదు. యేసయ్య స్వయంగా అన్నాడు, వేశ్యలైనా పరలోకం వెళ్తారు కానీ వేషధారులు పరలోకం వెళ్ళరు. వేశ్యలంటే ఎవరో శరీరాన్ని అమ్ముకుని బతికేవాళ్ళు, వాళ్ళైనా పరలోకం వెళ్తారంట. కానీ వేషధారులు ఉంటారే, వేషధారులు అంటే వేషాన్ని ధరించేవాళ్ళు, మంచి లేకపోయినా మంచితనాన్ని నటించేవాళ్ళు, ప్రేమ లేకపోయినా ప్రేమను నటించేవాళ్ళు, సత్యం చెప్పేది అబద్ధమైనా సత్యంలాగా నటించేవాళ్ళు. దేవుని స్తోత్రం. మేము కూడా కాపురం అయినా ఒక పాస్టర్ గారు ఎలా ఉండాలో అట్ట బతకకుండా మంచి పాస్టర్ గారు లాగా నటిస్తున్నాను అనుకో. నేను కపటినే, నేను యథార్థత లేనివాడినే. దేవుడికి అసహ్యమైన గుణం అది. ఒక సేవకుడి లక్షణాలు ఎలా ఉండాలో అలా బ్రతకాలి. నేను మంచి ప్రార్థనా పరులాగా మీ దగ్గర నటిస్తూ అసలు ప్రార్థన నా జీవితంలో లేదనుకో, ఎంతో ప్రేమ గల వాళ్ళలాగా మీ మీద నటిస్తూ, మీ ఎదురుగా నటిస్తూ అసలు మీరంటే నాకు ప్రేమ లేదనుకో, నేను కూడా వేషధారినే. దేవుని స్తోత్రం. ఎవరినండి? నేను కూడా వేషధారినే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వేశ్యలైనా పరలోకం వెళ్తారు, కానీ ఎవరు పరలోకం వెళ్తారు? వేషధారులు వెళ్ళరు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనకు నేర్పుతున్న దేవుడు ఓ చిన్న పాఠం, మనకు నేర్పుతున్న పాఠం. మల్లేశ్వరయ్య ఎప్పుడొచ్చమ్మా? దేవుని స్తోత్రం. ఎట్లుంది బెజవాడ? బాగుందా? సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేశ్యలకైనా పరలోకం ఉంది, కానీ ఎవరికి లేదు? వేషధారులకు పరలోకం లేదు. కనుక ప్రార్థన చేసే ప్రతిసారి నాకు నేను పరిశీలన చేసుకుంటాను, మీకు మీరు కూడా పరిశీలన చేసుకోవాలి. ఏమని? ఎక్కడైనా నేను నటిస్తున్నానా అనేది తప్పనిసరిగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక మనిషి నన్ను ఒక వస్తువు అడిగాడు. నేను చేసింది చిన్న పనే, కానీ నా మనసాక్షి చాలా గద్దించింది నన్ను. ఏమడిగాడంటే రాసే బోర్డు అడిగాడు, తెల్ల బోర్డు. అడిగితే అంతకుముందు ఆ మనిషి ఇంకొకళ్ళ దగ్గర బోర్డు తీసుకెళ్తే మార్కర్ పెన్ అని ఉంటుంది. మార్కర్ పెన్ అంటే సంచుల మీద అక్కడక్కడ రాస్తూ ఉంటారు. రాసినట్టుగా చక్కగా అట్ట ఉంటుంది, ఇక పోదక చెరక్కుండా ఉంటుంది. బోర్డు మీద రాసేవాళ్ళు ఏంటంటే రాసిన వెంటనే తుడిస్తే పోయే పెన్ను వాడాలి. ఉంటాయి షాపుల్లో, పుస్తకాల షాపులో. రాసిన వెంటనే మళ్ళీ డస్టర్తో తుడిసిన వెంటనే పోద్ది, అది వాడాలి. అది వాడకుండా ఏం చేసాడు? ఈ సంచుల మీద రాసే మార్కర్ పెన్తో బోర్డు మీద రాసేసాడు. ఇక బోర్డు మీద పోట్లలేక అది ఎంత తుడిసినా పోట్ల. దాన్ని కడిగి పాపం ఆ పాస్టర్ గారు ఎంతో కడుక్కుని దాన్ని ఏదో బాగు చేసుకున్నాడు. ఆయన బోర్డు బాగు చేశాడు కదా. నా దగ్గర ఉన్న బోర్డు అడిగాడు, ఏమన్నా నీ దగ్గర కూడా బోర్డు ఉందిగా ఇవ్వాలన్న. నా బోర్డు లేదన్న. ఏమన్నాను? బోర్డు లేదు. ఎందుకుండదు? వెనకాల గదిలో ఉంటుంది అన్నాడు ఆయన. గదిలో కూడా లేదన్న. గదిలో లేని మాట నిజమే, కానీ బోర్డు ఉంది, గదిలో మాత్రం లేదు. చర్చికి మధ్య అందరూ చర్చికి కట్టెలు వేసేసాం కదా స్టేజ్ వెనకాల. అందుకదా బ్యానర్ ఉండేది, బ్యానర్ మీద బోర్డు ఉండేది. కట్టెలు వేసేసాం. ఆ కట్టెలు వెనకాల బోర్డుని అట్టాకి పెట్టేసి కట్టెలు వేసేసాం. బోర్డు ఉంది. తర్వాత ఉందగా ఆలోచన వచ్చింది, ఆ బోర్డు లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, ఏమయ్యా నా మనసు చాలా బాధ వేస్తుంది, మీ నాన్న బోర్డు అడిగాడు, బోర్డు లేదన్నాను. బోర్డు ఉంది, కానీ పలానోళ్ళ బోర్డుని మీ నాన్న ఇట్లా చేశాడు. అయ్యా మా అక్షరాలు అక్కడెక్కడ ఆయన కడుక్కోండి, నానా బాధలు పడి, నానా ఇబ్బంది పడి ఏదో పెట్రోల్ పోసో ఏదో పోసో మొత్తానికి దాన్ని కడుక్కుని ఏదో క్లీన్ చేసుకున్నాడు. నా బోర్డు కూడా నాశనం చేస్తాడని బోర్డు లేదన్నాను. నా మనసాక్షి చాలా గద్దిస్తుందయ్యా, ఇది అబద్ధమేగా, ఇది మోసమేగా అని చెప్పి కొడుకు ఫోన్ చేసి, మీ నాన్న ఎట్లా అడిగట్టి నేనేమెట్లేదన్నాను, బోర్డు ఉంది. సరే ఎట్లా కొట్లా ఉందలేరు ఇద్దాం అనుకున్నాను. ఈలోపు ఆ చెడగొట్టిన ఆయన దగ్గరికే మళ్ళీ వచ్చాడు బోర్డు కోసం వచ్చి ఆయన బోర్డు అడిగి వెళ్ళాడు. ఇప్పుడేగా నన్ను అడిగావు, మళ్ళీ ఎప్పుడు వచ్చావంటే మళ్ళీ ఈయన దగ్గర ఒకటి ఉంది కానీ గుర్తొచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు.
సరే, దేవుని స్తోత్రం. అది జరిగింది చిన్న పనే. బోర్డు చెడగొట్టుతాడని భయంతో నేను బోర్డు లేదన్నాను. అది కూడా కపటమే. నా మనస్సాక్షి చాలా గద్దించిన. పోనీ పాడు చేస్తే పాడు చేశాడు, పోతే పోయింది. కానీ అంతలో నా మనస్సాక్షి నేను ఎందుకు పోగొట్టుకోవాలి? పోనీ పోతే పోయింది. బోర్డు అయితే 200 300 అయ్యేది, మళ్ళీ కొనుక్కునేవాడిని. కానీ ఇంతలో నా మనస్సాక్షి నేను ఎందుకు కల్మషం చేసుకోవాలి? మనసులో బాధ అనిపించింది నాకు. దేవుని స్తోత్రం. మనస్సాక్షి పనిచేస్తే అట్టుంటుంది. నేను అందుకే వెంటనే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను, మీ నాన్న ఇలా అడిగాడు, నేను ఇట్లా లేదన్నాను, కానీ నిజంగా ఉంది, కానీ అది పలానా ఆయన చెడగొట్టాడు, నాది కూడా చెడగొడతాను గబాలు నేను ఇట్లా అన్నాను, అని ఉండాల్సింది కాదు, నేను చేసింది చాలా తప్పు అని వెంటనే ఆయన ఫోన్ చేసి చెప్పాను. సరే, దేవుని స్తోత్రం. సరే, నేను అంటున్నాను, యథార్థత ఉండాలి మన దగ్గర. ఏముండాలండి? యథార్థత. అది నటన. ఉన్నది లేదని చెప్పడం నటన. ఒకవేళ ముఖం ఆడడం లేకుండా నాది ఉంది కానీ నేను ఇవ్వలేను నీకు, నువ్వు పాడు చేస్తావు అని చెప్పేసినా తప్పేం లేదు. నువ్వు పాడు చేస్తావు నా వస్తువుని, నేను ఇవ్వను నీకు అని అన్నా పర్లేదు, కష్టపడితే కష్టపడేవాడు. కానీ లేదు అని చెప్పడం అబద్ధం, అది నటన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. మన జీవితాల్లో ఏం కావాలని చెప్తున్నాను నేను? యథార్థత కావాలి. యథార్థత అనేది భక్తి జీవితంలో ఎప్పుడైనా ధైర్యం పుట్టేస్తుందంట. ఒకసారి యోబు గ్రంథం మీరు చూడండి. యోబు గ్రంథంలో యోబులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, మొదటి అధ్యాయంలో దేవుడే చెప్తాడు, దేవుడే రాయించాడు యోబు గురించి. ఏమని రాయించాడు యోబు గురించి? మొదటి అధ్యాయంలో చూడండి, యోబు ఎలాంటి వాడు. మొదటి అధ్యాయం మొదటి వచనమే. ఊజు దేశం నందు యోబు ఒక మనుషుడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలు. మొట్టమొదట యోబుని గూర్చి పస్తు వాడించిన పదం ఏంటో తెలుసా? అతడు యథార్థవర్తనుడును. యోబు భక్తి గురించి చెప్పాలంటే భక్తిలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణం యోబు గురించి. అతడు యథార్థవర్తనుడు అంటే యథార్థంగా నడిచేవాడు, యథార్థంగా ప్రవర్తించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళంతా ఏమైపోయింది? అంతా నటన అయిపోయింది కదా. లోకమే నటన అయిపోయింది. ఎవరో వెనకటి పాట అవుతుంది, లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. దేవునికి స్తోత్రం. అంతా నటన అయిపోయింది లోకంలో, నటన. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, యథార్థవర్తనుడంట. యోబు ఎలాంటి వాడండి? యోబుకి నచ్చిన గుణాల్లో మొట్టమొదటి గుణం ఏంటండి? యథార్థత. దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో కూడా ఏముండాలండి? నాకు యథార్థత ఉండాలి, మీ అందరికీ యథార్థత ఉండాలి, కృపమ్మ గారికి యథార్థత ఉండాలి. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, లేనిది ఉన్నట్లుగా మాట్లాడకూడదు. ఉన్నది కూడా లేనట్లుగా, లేనిది ఉన్నట్టు మాట్లాడకూడదు, ఉన్నది లేనట్లు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యథార్థత మనకు కావాలి. యోబులో నచ్చిన గుణం యథార్థవర్తనుడు అంటాడు. అంతేకాదు, యోబు భార్య యోబుని ఏమంటదో చూసారా? దేవునికి స్తోత్రం. చూడండి 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతడు భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. మరణం కమ్ము అనే మాట అట్ట ఉంచండి. యోబు భార్య యోబుతో అంటది, ఇంకను యథార్థతను వదలకుందువా. ఇంకను అంటే అర్థం ఏంటి? బిడ్డలు పోయినా, గాడిదలు పోయినా, పశువులు పోయినా, అన్నీ పోయినా, పంటలు పోయినా, అన్నీ పోయినా, నీ ఆరోగ్యం కూడా పోయినా ఇంకా వదిలిపెట్టవా నువ్వు యథార్థతని? అన్నీ పోయినాయి కాబట్టి ఏం వదిలేయి? యథార్థను కూడా పోగొట్టుకో. బిడ్డలు పోగొట్టుకున్నావు, యథార్థను కూడా పోగొట్టుకో. పంటలు పోగొట్టుకున్నావు, యథార్థతను కూడా పోగొట్టుకో. ఆరోగ్యం పోగొట్టుకున్నావు, యథార్థతను పోగొట్టుకో. ఇంకా ఎందుకు పట్టుకుని ఉంటావు? అన్నీ పోయిన తర్వాత ఇంకా యథార్థత ఏంటి? యథార్థత వదిలేయి. అంటే మనకు నష్టాలు వస్తే యథార్థత వదిలేయాలా? మనకు కష్టాలు వస్తే యథార్థత వదిలేయాలా? మనం అనుకున్నది జరగకపోతే యథార్థత వదిలేయాలా?
మనకు శోధనలు వస్తే, శ్రమలు వస్తే యథార్థతను వదిలేయాలా? దేవుని స్తోత్రం. యథార్థతను విడిచిపెట్టకూడదు. ఏమి పోయినా నీ జీవితంలో యథార్థత పోకపోతే నువ్వు పోగొట్టుకున్నాయన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. నువ్వు ఏం పోగొట్టుకున్నావో దానికి రెట్టింపు మళ్ళా నువ్వు పొందుతావు. ఏది పోయినా ఏం పోకూడదు? యథార్థత పోకూడదు. ఒకటే అన్నాడు యథార్థత పట్టుకొని, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కోసం కనిపెడతా. నా విమోచకుడు సజీవుడు. పాపం ఆ కరుణమ్మ గారు ఎప్పుడు ఆ మాట అనేది, నా విమోచకుడు సజీవుడు అనేది. హల్లెలూయా కదా. ఇంకోసారి ఇల్లు వద్దాం అనుకున్నాను, కుదరలేదు, వెళ్ళాలి. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తా ఉంది. హల్లెలూయా. యోబు భార్య అయితే యోబుని అంటది యథార్థత వదిలేయమంటుంది. కానీ యోబు యథార్థతను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. యోబు స్నేహితుడు యోబుతో ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? హల్లెలూయా. యోబు స్నేహితుడైన ఎలీఫజ్ అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటాడు. యోబు ఏమన్నా భయపడుతున్నానని చెప్పాడు తన స్నేహితుడికి? చెప్పలేదు. ఈయనంటాడు, నీ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటాడు. ఆ నిరీక్షణతోనే ఉన్నాడు. ఆ నిరీక్షణ కోల్పోలా. ఎలీఫజ్ అనుకుంటున్నాడు ఒకవేళ నిరీక్షణ కోల్పోయాడని, కానీ యోబు నిరీక్షణ కోల్పోలేదు. జీవితంలో ఏమైనా కోల్పోవచ్చు, మన దగ్గర యథార్థత ఉంటే చాలు. ఏముంటే చాలండి? యథార్థత ఉండాలి. యథార్థతను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. కూటికున్నా కూటికి లేకపోయినా, వస్త్రాలున్నా వస్త్రాలు లేకపోయినా, సొమ్మున్నా సొమ్ము లేకపోయినా. చూడండి, యోబు బిడ్డలు ఉన్నప్పుడు యథార్థత ఉంది, బిడ్డలు లేనప్పుడు యథార్థత. ఆస్తి ఉన్నప్పుడు యథార్థత ఉంది, ఆస్తి లేనప్పుడు యథార్థత ఉంది. ఆరోగ్యం ఉన్నప్పుడు యథార్థత ఉంది, ఆరోగ్యం పోయినప్పుడు యథార్థత ఉంది. యథార్థత మారలా. దేవుడు కోరుకునేది యథార్థమైన భక్తి. మన దగ్గర ఏ భక్తి కోరుతున్నాడండి? యథార్థమైన భక్తిని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నేను యథార్థతను విడువకుందును అన్నాడు భక్తుడు. ఏం విడిచిపెట్టడంట? యథార్థతను విడిచిపెట్టడంట. మన జీవితంలో యథార్థత అనే దాన్ని గట్టిగా మనం పట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా నటలు. తల్లిదండ్రుల ముందు పిల్లలు నటిస్తున్నారు, పిల్లల ముందు తల్లిదండ్రులు నటిస్తున్నారు, భార్య ముందు భర్త నటిస్తున్నాడు, భర్త ముందు భార్య నటిస్తుంది. అంతా నాటి. ఇక ఇక్కడికి రానివ్వండి, పాస్టర్ ముందు విశ్వాసులు నటిస్తున్నారు, విశ్వాసుల ముందు పాస్టర్ గారు నటిస్తున్నాడు. అంతా నటన అయిపోయింది వాడు. పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు లాగా నటిస్తున్నాడు, విశ్వాసులు కూడా మంచి విశ్వాసులు లాగా నటిస్తున్నారు. అమ్మో మా పాస్టర్ గారు అనుకుంటున్నారు, అమ్మో మా విశ్వాసులు అని పాస్టర్ గారు అనుకుంటున్నాడు. ఇది నేననేది మీరు నేను అని కాదు, అందరినీ దేవుడే ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఆయన దృష్టికి మరుగైందంటూ నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ ఏం లేదు. మనమని కాదు, లోకం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. నటన చాలా ఉంది లోకంలో. చూడండి, సంఘంలో ఒక రకంగా మన ఇంట్లో ఒక రకంగా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? ఇంట్లో ఒక రకంగా, సంఘం కాదు. సంఘంలోనేమో భక్తిగాను, ఇంట్లో దేవుని గుళ్ళోనేమో దేవుళ్ళలాగాను, ఇంట్లోనేమో దెయ్యంలాగా ఉండాలా? ఉండకూడదు కదా. దేవుని స్తోత్రం. ఎక్కడైనా ఒకటే కదా. ఎవరో చర్చికి వెళ్ళిందంట ప్రార్థనకి, ఇంటికి వస్తుంటే పక్కింటి వాళ్ళు దడి కడుతున్నారంట. ఆ దడి కొంచెం బెత్తడి యువతలకు కట్టినట్టు ఉందంట. ఏంటి దడి ఇక్కడ కట్టారంట. వాళ్ళేదో అన్నారంట. వాళ్ళేదో అంటే, ఆగడ ఉండండి మీ పని చెప్తాను, బైబిల్ చేతిలో ఉంది అని చెప్పి గబగబా వెళ్ళి బైబిల్ లోపల పెట్టి వచ్చి ఇక మొదలెట్టిందంట. ఏం లోపల పెట్టి? బైబిల్ చేతిలో ఉంటాం, ఆమెకు అడ్డం వచ్చింది. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారిని కాబట్టి నా మీదే చెప్పుకుంటా నేను. హల్లెలూయా.
పాస్టర్ గారు అంట గట్టిగా బల్లగుద్ది ప్రసంగం చేశాడంట ఒక ఆదివారం. ప్రసంగం అయ్యేటప్పుడు పాస్టమ్మ గారు అంట ఈ ఆటోలో ఆ ఇంట్లో ఉన్న సామాను బామాను కొండల బండ్లు ఏంటి బీరువా బోరువా అన్నీ వేసుకుని వచ్చి చర్చి ముందు ఆపిందంట ఆటో. ఏంటి సామాన్ అంతా ఇక్కడికి వేసుకొచ్చావు అన్నాడంట పాస్టర్ గారు. నువ్వు చర్చిలో ఉంటేనే బాగుంటున్నావు, ఇంటికి వస్తే బాగుంటలేదు. చర్చికాడ భలే ఉంటున్నావు నువ్వు, ఇంటికాడ బాగుంటలేదు, మనం ఇక్కడే పడి ఉందాం, ఇక్కడే వండుకు తిందాం, చర్చికాడే వండుకు తిందాం. మరి మా మీదే పెట్టుకుంటే పోతాం, ఇంకెందుకు. దేవుని స్తోత్రం. నువ్వు చర్చికాడ ఉంటేనే బాగుంటున్నావు. కృపదాస్ గారు గుర్తొచ్చాట. నిజంగానే పెద్ద మంచం చిన్న మంచం 2 మంచాల పాపం ఎంత కష్టపడి మోసుకొచ్చేవాడు ఆయన. ఆ రోజు మంచం మీద మంచం, అందులో తిరగేసి దిండ్లు కూడా మొత్తం వేసుకుని వచ్చాడు పాపం అబ్బాయి. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే వినండి ప్రియులారా, నేను అంటున్నాను నటన పనికిరాదు. కొద్ది ఆ పాస్టర్ గారంట చర్చిలోనే బాగుంటున్నాయంట, ఇంటికాడ బాగుంటలేదంట. అట్లాగే విశ్వాసుల ముందు మీ ప్రవర్తన ఎట్లా ఉంటుందో, విశ్వాసులు లేనప్పుడు కూడా మా ప్రవర్తన అలాగే ఉండాలి. మీరు కూడా చర్చిలో ఎలా చూడండి, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీ ఎదుట లేనప్పుడు కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి అని ఫిలిప్పీ సంఘంతో పౌలు చెప్పాడు. ఒకసారి తీయండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక హల్లెలూయా. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. తర్వాత 14లో ఉంటుంది అన్నమాట. తర్వాత హల్లెలూయా. ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, నేను ఉన్నప్పుడు ఒక రకంగా మీ భక్తి, నేను లేనప్పుడు ఒక రకంగా ఉండడానికి వీల్లేదు. నేను మీతో కూడా లేని ఈ కాలమందు కూడా భయముతో వణుకుతో మీ స్వంత రక్షణను కొనసాగించడని అక్కడ అంటాడు. నేను ఏమి కలిపి చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే నేను ఉన్నప్పుడు మాత్రమే యథార్థత కాదు, నేను లేనప్పుడు కూడా యథార్థంగా ఉండండి అని పౌలు చెప్తున్నాడని నేను అంటాను. అంటే మీ భక్తిని మీరు నా ప్రియులు అని పౌలు ఫిలిప్పీ సంఘం అంటాడు. నేను మీతో కూడా లేని ఈ కాలమందు కూడా మీరేం చేయాలంటే భయముతో వణుకుతో మీ సొంత భక్తిని కొనసాగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, యథార్థత మనకు చాలా 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 అవసరం. కానీ లోకంలో మాట ఉంది, యథార్థవాది అట లోక విరోధి అంట. ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు అంటే ఎవరికన్నా నచ్చుతుందా? ఉన్నట్టు మాట్లాడితే నచ్చట్లేదు. హల్లెలూయా. అంటే ఇవాళ నేను మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఎదుటి వాళ్ళకి నచ్చేటట్టు మాట్లాడాలి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ నేను చెప్పే బోధ మీకు కాస్త గుచ్చుకుని కాస్త బాధగా ఉంది, అబ్బో మీరు సరిగ్గా బాధపడుతున్నారు అనుకుని మీకు నచ్చేటట్టు మీరు మెచ్చేటట్టుగా నేను బోధ చెప్పానంటే ఆ సేవ నేను మానేసుకుని ఏదో పని చేసుకోవడం మంచిది. కొంతమంది అయితే ఇంకా కఠినమైన పదాలు వాడారు, కానీ నా పదాలు వాడలేను. విశ్వాసుల్ని మెప్పించే బోధ పాస్టర్ గారు చేయటం కంటే ఆ సేవ మానేయటం మంచిది. నాకు ఒకటే చెప్పాడు, జక్రయ్య అని పేరు పెట్టి నాకు పెట్టిన పాస్టర్ గారి పేరు ఇమ్మానేలు గారు. ఓ పెద్ద ఆయన లేడు, ప్రభుత్వం కూడా ఉన్నాడు. కొత్తగా సేవలోకి వచ్చానని తెలిసి ఓ 17-18 ఏళ్ల వయసు, అది 18 ఏళ్ల వయసులో బస్ స్టాండ్ దగ్గర కనపడ్డాడు నాకు. ఆయన ఎందుకు బస్సు ఎక్కుతానికి వచ్చాడు, బస్సు దిగుతానికి వచ్చాడు, కనపడ్డాడు. ఏమయ్యా ఏం చేస్తున్నావు అన్నాను. ఏం చేస్తున్నావు అంటే సువార్తలో తిరుగుతున్నాను అయ్యగారు. ఇంకా పాస్టర్ నా వల్ల సువార్తలో తిరుగుతున్నాను అయ్యగారు, కొత్తగా సేవలోకి వచ్చాను అయ్యగారు అన్నాడు. సరే
సువార్త భవార్త ఏంటి, సంఘసేవ ప్రారంభించు అని చెప్పి వాక్యం చెప్తున్నావు సరిగ్గా. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ప్రసంగం సరిగ్గా చేస్తే, నువ్వు సరిగ్గా దేవుడు నిన్ను వాడుకుంటే, ప్రసంగం నీ వాక్యం దేవుడు వాడుకున్నాడు అని చెప్పడానికి 2 గుర్తులు అని చెప్పాడు. ఏంటన్నా? ఒకటి, నువ్వు గట్టిగా వాక్యం చెప్తే నీ సంఘస్థుల్లో మార్పు అన్నా, నువ్వు చెప్పిన వాక్య ప్రకారం వాళ్ళు మార్చుకోనన్నా మార్చుకోవాలి, లేదా నీ ప్రసంగం తర్వాత వాళ్ళు తిరగబడినన్నా తిరగబడాలన్నాడు. ఏమన్నాడు? తిరగబడినన్నా, నీ ప్రసంగం పనిచేసిందంటే వాళ్ళు తిరగబడినన్నా తిరగబడాలి, లేదా బ్రతుకన్నా మార్చుకోవాలి. ఆకా ఓహో అని నవ్వుకుని వెళ్ళారంటే నీ బోధ పనిచేయలేదని అర్థం అన్నాడు. మార్పు అన్నా రావాలి వాళ్ళల్లో. వాళ్ళ హృదయంలో గుచ్చుకుని వాళ్ళు అవసరమైతే కొంతమంది తిరగబడినన్నా తిరగబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సత్యమేనని అనిపించింది నాకు కాలగర్భంలో. పాస్టర్ గారు చెప్పింది. ఇప్పుడు ఎవరైనా ఆహా ఓహో బాగా చెప్పాడు మా అయ్యగారు అనిపించుకోవాలనుకుంటాం మేము, కానీ దేవుని దృష్టిలో అది సరైన బోధ కాదు, నొప్పి తగలని బోధ కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, నొప్పి తగలకూడదు అనుకుంటే ఎట్టకు? నీకు చెడువాపు వచ్చింది చేతిలో, నాకు నొప్పి తగలకూడదని లోపల చీము పట్టేసింది. చీము పడితే పర్వాలేదులమ్మా, పర్వాలేదంటే అట్టు కుదురుతుంది. బిళ్ళలతో తగ్గేదైతే బిళ్ళలు రాసి ఇవ్వాలి, బిళ్ళలతో తగ్గకూడదైతే మరి కొయ్యాల్సిందే, అక్కడ అది పిండాల్సిందే, అవసరమైతే కుట్లు వేయాల్సిందే. పర్వాలేదు లేదు పైపోయిన ఏదో ఆయింట్మెంట్ రాసి పంపిస్తే లోపల ఇంకా కుళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. అందుకే తిమోతితో అన్నాడు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, ప్రజల పరిస్థితులు బాగలేదన్నాడు కదా. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు చెప్తున్న ఒకే ఒక అంశం, యథార్థత మన జీవితాల్లో ఉండాలి. ఏముండాలి చెప్పండి? యథార్థత. కానీ యథార్థవాది ఏమని చెప్తున్నాను? లోక విరోధి. గుమ్మముల్లో నిలిచి బుద్ధి చెప్పు వారిని అంట జనులు అసహించుకుంటారంట. బుద్ధి చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? జనులు అసహించు. చెప్పావులే, నువ్వు నడుస్తున్నావులే బాగా, నువ్వు బాగా చేస్తున్నావులే భక్తి, నువ్వు చేస్తున్నావులే ప్రార్థన అని ఈ నిర్లక్ష్య భావం లేకపోతే ఈ తిరుగుబాటు స్వభావం అనేది మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మీకా గ్రంథంలోనికి ఒకసారి రండి. మీకా గ్రంథం తీసారా? మీకా గ్రంథం, మీకా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే హల్లెలూయా, 7వ అధ్యాయం. చూడండి, 7వ అధ్యాయంలో 2వ వచనం, 7:2. భక్తుడు దేశములో లేకపోయెను. అది అసలు భక్తుడే దేశంలో లేకపోయాను అంటాడు. నాటి కాలంలో పరిస్థితులను గురించి మేక మాట్లాడుతున్నాడు. అసలు భక్తుడు లేకుండా అంటే మరి భక్తి ఎందుకు లేదు? భక్తి విపరీతంగా ఉందగా, కానీ దేవుడు కోరుకునే భక్తి లేదు. ఇప్పుడు మనది క్రైస్తవ భక్తి అండి. కొంతమంది అదే సాయిబులకి వాళ్ళ ముస్లిం భక్తి ఉందండి, హిందువులకి హిందూ భక్తి ఉందండి. అసలు దేవుడే లేడు అన్నవాడు పెద్దగా తక్కువే కదా, మనలో పెద్దగా లేరు మన దేశంలో, మన ప్రాంతంలో అంతా భక్తేగా. అందరూ భక్తి, ఎవరు భక్తి వాళ్ళు చేస్తున్నారు. దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? వ్యభిచారాలు ఎందుకు జరుగుతున్నాయి? నా భక్తి నేను చేసుకుంటున్నాను, నీ భక్తి నువ్వు చేసుకుంటున్నావు, ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు. మరి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుని స్తోత్రం కదా. భక్తుడు దేశంలో లేకపోయాను. తర్వాత ఏంటంట? అస్సలు జనులలో యథార్థవంతుడు ఒక్కడూ లేడంట. మనుషులంతా నటన నేర్చారంతే. మనిషి ముందు ఒక మాట, మనిషి వెనకాల ఒక మాట, ముందు ఒక రకంగా వెనకొక రకంగా నటన అయిపోయిందంత. నటనా జీవితం. దేవుని స్తోత్రం కదా. నటన దేవుడు అసహించుకునేది. అది మనం హృదయంలో యథార్థత లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. కపటంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇప్పుడు
దైవజనుడిగా నా పద్ధతే నచ్చలేదు అనుకో కృపమ్మ గారికి, అయ్యగారు ఏంటి ఇట్లా అన్నారు, ఏంటి అయ్యగారు ఇట్లా మాట్లాడాడంటే చెప్తా సమాధానం. నచ్చితే నచ్చుదు, నచ్చకపోతే నచ్చదు. లేదు నిజంగానే కృపమ్మ గారు మాట్లాడిన విషయం కరెక్టే కదా, ఆ విషయం నేను మాట్లాడింది కరెక్ట్ కాదు కదా అనుకుని నిజంగా నేను సరి చేసుకుంటా. లేదు అది కాదమ్మా ఇది అసలు విషయం అది చెప్తాం. అంతేగాని కృపమ్మ గారు లోపల ఏదో ద్వేషం పెట్టేసుకుంది అనుకోండి, ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటే యథార్థ పరుడు లేడంట, కానీ అందరూ ఎట్లా ఉన్నారంట చూడండి. ప్రాణహాని చేయుటకై పొంచి వారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని 4వ వచనంలోకి రమ్మా. 4వ వచనం. వారిలో మంచివారు ముళ్ళ చెట్లు వంటి వారు. మంచివాళ్ళు ఎట్టున్నారంట? ముళ్ళ చెట్లు లాగా ఉన్నారంట. వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముళ్ళుగా ఉందురు. అంటే యథార్థవంతులని ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా ఉందంట. ముళ్ళ కంటే ముళ్ళుగా ఉండారంట. ముళ్ళ కంచె కంటే కూడా ముళ్ళుగా ఉన్నారంట. అంటే ఎవరిని నమ్మడానికి వీలు లేని పరిస్థితిగా ఉందంట. ఎంత దారుణం కదా. అయితే క్రైస్తవ జీవితాల్లో మాత్రం మనం ఎప్పుడు కూడా నమ్మదగిన వాళ్ళంగా జీవించాలి, నమ్మకస్తులుగా జీవించాలి. ఒకసారి చూడండి, ఆఖరి మాట చెప్తా. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ అంత సమయం మనకు లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి అధ్యాయమే. యోహాను సువార్త మొదటి అధ్యాయమే. మొదటి అధ్యాయంలోనే 47వ వచనం. 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి ఇదిగో నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని. చూడండి, దేవునికి స్తోత్రం. బెత్సైదాకు చెందిన ఫిలిప్ అంట నతనయేలును కనుగొనంట. దేవునికి స్తోత్రం. మేము మెస్సయ్యను కనుక్కున్నాము, నువ్వు కూడా వచ్చి ఒకసారి చూడని ఫిలిప్ అంట నతనయేలుతో చెప్పాడంట. ఆ నతనయేలు ఫిలిప్ ఒక ఊరోళ్ళే. ఆ నతనయేలు యేసయ్య దగ్గరకు రావడంలోనే యేసయ్య నతనయేలును చూసాడంట. నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అనగానే నతనయేలు బిత్తరపోయాడంట. ఇప్పుడు ఎవరైనా మెచ్చుకుంటే అబ్బో భలే మెచ్చుకున్నాళ్ళే అనుకోవచ్చు. నేను ఇంకా 2 నిమిషాలు ఆలస్యం చేస్తే కృప నిద్రలోకి వెళ్ళిపెట్టుంది. హల్లెలూయా. వినండి, చూడండి. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు పరిచయం లేదండి. ఇంతకుముందు పరిచయం లేని వాళ్ళు మంచివాళ్ళు చెడ్డోళ్ళు ఎట్ట తెలుస్తుంది? ఈ పూటే చూస్తే తెలవదు కదా. సరే మనకు తెలవదు, కానీ యేసయ్య రావడంలో అని అంటాడు నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతను ఎందుకు ఏ కపటం కూడా లేదు అనగానే నతనయేలు ఆయన కూడా మరి గొప్ప జ్ఞాని కదా, కాముగా ఊరుకోవాలి. వెంటనే యేసయ్యని అడిగాడు, మనకి ఇంతకుముందు పరిచయం లేదు కదా, బోధకుడా నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువు అని అడిగాడు. ఇప్పుడు ఎరిగిన వాళ్ళ గురించి అయితే చెప్పొచ్చు, నా దగ్గర ఏ కపటం లేదన్న సంగతి నీకెట్ట తెలుసు? మెచ్చుకున్నాడు, మంచి మాట అన్నాడులే అని ఈయన ముబ్బి తబ్బిబ్బి అయిపోవచ్చు. కానీ అవట్లా, నా దగ్గర కపటం లేదని నీకెట్ట తెలుసు అంటే, అబ్బాయి ఈ పిలుపు నిన్ను పిలవక మునిపే నువ్వు రోజు అందరూ చెట్టు కింద కూర్చుంటున్నావే తీర్పులు తెచ్చడానికి పెద్ద మనుషుల దగ్గర, అక్కడ ఉన్నప్పుడే నీ సంగతి నాకు తెలుసు. దేవుడు ఏ సంగతి తెలవదేముంది? దేవుని స్తోత్రం. ఆశ్చర్యపోయాడంట నతనయేలు, ఆ మాటకి ఆశ్చర్యపోయాడంట. గ్రహించడానికి నా హృదయం తెలుసు అనుకున్నాంట. కపటం లేదంటే అర్థం ఏంటి? నువ్వు యథార్థం కలిగిన వాడు అని. అంటే ఈ పూట ఈ రాత్రి ఈ కృపమ్మ గారి ఇంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనలో ఎవరికైనా కపటం ఉంటే, నాలో కానీ మీలో కానీ ఎవరికైనా, ఆ కపటాన్ని ఏం చేయాలి? తీసేయాలి. అది దేవుడికి అసహ్యమైంది. కపటం అనేది దేవునికి అసహ్యమైంది. యోధ యేసయ్యకి ముద్దు పెట్టాడు. ఇస్కరియోతు యోధ ఎందుకు ముద్దు పెట్టాడు? అప్పగించడానికి. సాధారణంగా ముద్దు ఎప్పుడు పెడతారంటే, యూదులు ఇంటికి చుట్టం వచ్చినప్పుడు ఏంటి చుట్టాన్ని ఇంట్లో సాయిబులు చూసారా మీరు? కావడంలో ఒకళ్ళని వాటేసుకుని ముద్దెట్టుకుంటారు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళ ముద్దెట్టుకుని ఇంట్లో పిలుచుకుంటారు. ప్రేమించడానికి పెట్టాలి ముద్దు. సినిమాలో రాశారు డైలాగ్, కరుణామయుడులోనే. అక్కడ ప్రేమించడానికి పెట్టే ముద్దు నన్ను అప్పగించడానికి పెడుతున్నావా యోధ అంటాడు. అప్పగించడానికి పెట్టాడు. చూసే వాళ్ళకేంటి, యోధ యేసయ్యని ఎంతో
ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళకి చెప్పాడు, నేను ముద్దెట్టుకున్నావాడే ఏసయ్య, నీకు అర్థం కావట్లేదు కదా, ఎవరనేది గుర్తుపట్టలేకపోతున్నాను, మీరు ఆయనే ఎవరికి ముద్దెడితే వాళ్ళే ఏసయ్య, పట్టుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. కపట ముద్దు. ఇవాళ యోధా ఆ రోజు పెట్టాడేమో, కపట ముద్దు పెట్టాడు, కానీ తర్వాత బాధపడుకు రోజు చచ్చిపోయాడు. నేను చేసిన తప్పే ఆయనకు అర్థమైంది, కానీ పశ్చాత్తాపడకుండా అంటే మారు మనసు. పేతురు కూడా అబద్ధాలు ఆడాడు, కానీ తప్పు ఒప్పుకున్నాడు. అయ్యా నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించని ఒప్పుకున్నాడు. యోధాకు కూడా తప్పు చేశాను అని అర్థమైంది, కానీ 30 వెండి నాణ్యాలకు అమ్మేసి, కానీ మారకుండా ఏం చేశాడు, నేను తప్పు చేశానని చచ్చిపోయాడు. అది కరెక్ట్ కాదు కదా, తను పశ్చాత్తాపడి ఉంటే బాగుండేది. సరే, దేవునికి స్తోత్రం. కనుక మన జీవితాల్లో ఈ రాత్రి కపటం అనేది ఏదైనా ఉంటే దాన్ని వదిలేద్దాం, యథార్థతను మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడం కదా, అందరూ తప్పనిసరిగా యథార్థ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా ధైర్యంగా దేవుడి ముందు అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని సమస్తం నీకు అనుకూలంగా నేను ఎట్లు జరిగించానో కృపతో జ్ఞాపకం చేస్తాను. దేవుడి ముందు, మనుషుల ముందు కాదు, దేవుడితో అన్నాడు, నేను యథార్థంగా ఎట్లా నడిచానో నీకు అనుకూలంగా అంతా ఎట్లా జరిగించానో జ్ఞాపకం చేసుకోండి. అందుకే దేవుడు ప్రార్థన ఆలకించి మళ్ళీ 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. యథార్థ నీతిమంతుల ప్రార్థన అంత బలంగా ఉంటుంది, యథార్థ హృదయాల ప్రార్థన అంత బలంగా ఉంటుంది. వెంటనే 15 ఏళ్ళు పొడిగిచ్చేశాడు, చచ్చిపోతావు అన్నవాడిని. కనుక మనం యథార్థత కలిగి జీవించాలి. యథార్థవంతుల గుడారాన్ని అంటే ఆయన వర్ధిల్ల చేస్తాడంట. యథార్థవంతులకు ఏ మేలును చేయక మానడంట, ఏ మేలైనా చేస్తాడంట, చేయక మానడంట. యథార్థవంతుల గుడారం వర్ధిల్లద్దంట. కనుక ఆ విధంగా యథార్థత కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్.